ఫ్లెక్సిబిలిటీ చూశారు కదా, ఆ బాడీ ఎలా ఫ్లెక్స్ అవుతుందో చూశారు కదా. నేను పిల్లలందరినీ అబ్జర్వ్ చేస్తున్నాను, ఆయన దరిదాపుల్లో ఒకరు కూడా లేదు. మీ ఏజ్ ఎంత, ఆయన ఏజ్ ఎంత, చాలా కష్టపడిపోతున్నాం. మజిల్స్ రిలాక్సేషన్ ఒక్కొక్క భంగిలో ఏదైతే మీరు ప్రయత్నం చేశారో ఆ మజిల్ రిలాక్సేషన్ లోనే మీరు అందరూ కూడా ఎనర్జీని సంతరించుకుంటారు. యోగా చేసి మీరు చదువుకున్నా, యోగా చేసి మీరు ఆడుకున్నా, యోగా చేసి మీరు పాడుకున్నా, యోగా చేసి మీరు ఇంట్లో కానీ కాలేజీలో కానీ హెల్ప్ చేసిన, యోగా చేసిన తర్వాత చేస్తే ఆ ఎనర్జీ మిమ్మల్ని పూర్తి స్థాయిలో మీకు ఉపయోగపడుతుంది. అందుకు యోగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. మాస్టర్ చెప్తా ఉంటే, యోగా మాస్టర్ గారు చెప్తా ఉంటే ఆ భంగిమలు అయ్యి మనకి రోజు చూసేటువంటి విషయం కానుకోవాలని కొంచెం మందికి అది ఇదేంటి అనేటువంటి ఫీలింగ్ కలిగింది. అవునా కదా? శరీరంలో ఎన్ని మజిల్స్ ఉన్నాయో అన్ని మజిల్స్ ని అనేక పద్ధతుల్లో మనం రిలాక్స్ చేసుకున్నప్పుడు ఆ రిలాక్సేషన్ ద్వారా మన బాడీలో ఎనర్జీని కోల్ చేసుకుంటాం. యోగా ఎనర్జీని ఇచ్చేటువంటిది. మిగతా కార్యక్రమాలకి దీనికి మనం పోల్చుకుంటే మనం గేమ్స్ ఆడతాం, షటిల్ ఆడతాం, జిమ్కి వెళ్తాం, రన్నింగ్ చేస్తాం. ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసిన తర్వాత మనకి ఏమనిపిస్తుందంటే అలసట, కొద్ది రెస్ట్ తీసుకున్నాం, అటువంటి ఫీలింగ్ కలుగుతున్నామే కదా. కానీ ఆసనాలు వేసిన తర్వాత, ప్రాణాయామం చేసిన తర్వాత, మెడిటేషన్ చేసిన తర్వాత ఎనర్జీ అంతకుముందు మనకి ఎంత ఉందో, ఆసనాలు వేయకుండా ఎంత ఉందో, మనం చేసిన సాధన తీవ్రతను బట్టి ఖచ్చితంగా ఆ గంట సేపు కార్యక్రమం అయిన తర్వాత మన ఎనర్జీ 5 times 20 times పెరుగుతుంది. సో ఎనర్జీని పెంచుకునేటువంటిది ఏదైనా ఒక ప్రక్రియ ఉందంటే ప్రపంచంలో దాని పేరు యోగా. మొత్తం ప్రపంచం అంతా కూడా దాన్ని గుర్తించడానికి కారణం అందులో ఉన్నటువంటి సైన్స్ ని అర్థం చేసుకున్నాక గుర్తించడం జరిగింది. సో ఆ సైన్స్ తెలుసుకుందాం అంట. ఎనర్జీ మొత్తం ఉన్నదంతా ఎనర్జీయే. కంటికి కనపడేదాన్ని భౌతికంగా ఇది కనపడుతుంది, ఇది కనపడుతుంది. ఎనర్జీ విచ్ ఈస్ విజిబుల్, కంటికి ఏదైతే కనపడుతుందో కంటికి కనపడే ఎనర్జీని మ్యాటర్ అంటాం. మీకు నాకు మధ్యలో ఎంతో ఉంది, నీకు నాకు మధ్యలో ఎంతో ఉంది. ఒప్పుకుంటా ఉంటావా? 1G ఉంది, 2G ఉంది, 3G ఉంది, 5G ఉంది, 10G. ఈ సౌండ్ వేవ్స్ వస్తున్నాయి, ఈ లైట్ వేవ్స్ వస్తున్నాయి. నీకు మధ్యలోనే కదా ఎంతో ఉన్నది. అంటే మనకి మధ్యలో ఎంతో ఉందని సంగతి మనం చూస్తున్నామా? సో కంటికి కనపడకుండా ఏదైతే ఉందో అది ఇన్విజిబుల్ మ్యాటర్. కంటికి కనపడకుండా ఉన్నదాన్ని ఇన్విజిబుల్ మ్యాటర్ అంటాం. కంటికి కనబడేదాన్ని విజిబుల్ ఎనర్జీ అంటాం. ఆల్బర్ట్ ఐన్స్టీన్ గారు చెప్పినటువంటి E=mc², మ్యాటర్ ఎనర్జీ రెండు ఒకటే అనేటువంటిది ఏదైతే బోధించారో అది మనం మానవ జీవితాన్ని కూడా తెలియజేసుకోవాలి. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. ఎవరైతే ఎనర్జీని పోగు చేసుకుంటారో, ఎనర్జీ ఎక్కువగా ఉన్నప్పుడు ఎలా ఉంటుందండి? రాత్రి పడుకునే ముందు ఎనర్జీ ఎలా ఉంటుంది, పొద్దున్న లేచిన కదా ఎనర్జీ ఎలా ఉంటుంది. రాత్రి పడుకునే ముందు ఉత్సాహంగా పనిచేసుకుంటాం, పొద్దున్న ఉత్సాహంగా పనిచేసుకుంటాం. అంటే ఖచ్చితంగా పొద్దున్న లేచిన వెంటనే ఉత్సాహంగా పనిచేసుకుంటాం, ఎనర్జీగా ఉంటుంది. ఆ ఎనర్జీ మనం రోజు ఆస్వాదిస్తున్నాం లేదా? ఉదయం చేసేటప్పటికి మనందరం ఉత్సాహంగా ఉన్నామా లేదా? అంటే నిద్రలో జరుగుతుందా లేదా? నిద్రలో మనకు తెలియకుండా ఒకటి జరుగుతుంది.
మన శరీరంలో ప్రతి కణానికి కూడా ఎంతో ఎనర్జీ అందుతుంది విశ్రాంతి స్థితిలో. సో ఎనర్జీ అనేటువంటిది మనం పొందుతామన్నది ఒప్పుకున్నప్పుడు మానవ జీవితంలో ఒక పగలు మెలకు ఒక రాత్రి నిద్ర ఎందుకు ఉందయ్యా అంటే కేవలం ఆక్సిజన్, వాటర్, ఫుడ్డే కాకుండా విశ్రాంతి స్థితిలో నాలుగోది ఒకటి ఉంది. అది పొందుతున్నాము. అది పొందిన వల్లనే ఒకసారిగా మంచి నుంచి లభిస్తున్నాము, పనులన్నీ చేస్తున్నాము. ఒకసారికి తప్పడుతుంది. మాకు ఎటువంటి మంచి ఇన్స్ట్రక్టర్స్ యోగా కేంద్రంలో ఉన్నారు. మిగతా కాలేజీలో అయితే ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే మేము స్టాఫ్ కష్టపడాలి. బాబు గారికి ప్రత్యేక తీసుకున్నాం. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన స్టూడెంట్స్ కూడా చెప్పారు. ఆర్కిల్లో 3 సెంటర్లు ఉన్నాయన్నారు. ఆ 3 సెంటర్లు మీకు అందుబాటులో ఉండమని వెళ్తే మనకి ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ చేసుకోవడానికి చాలా ఇదిగా ఉంటుంది. మీరు అది చేస్తే చదువు కూడా మీకు ఇంప్రూవ్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సార్ గారు కూడా 96 బ్యాచ్ అని చెప్పారు. ముందు పాఠంలో చదివారట. సార్ గారు కూడా మన కాలేజ్ స్టూడెంటే కాబట్టి అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ఈ యొక్క అవసరం ఎక్కువ ఉంది. సో ఎవరైతే ఎనర్జీని మెయింటైన్ చేసుకుంటారో వాళ్ళ శారీరక ఆరోగ్యం కానీ, పెరుగుదల కానీ, ఏకాగ్రత కానీ, జ్ఞాపక శక్తి కానీ, లక్ష్యాన్ని సాధించాలనేటువంటి పట్టుదల కానీ, జీవితంలో ఒక ఉన్నతమైన స్థితికి చేరాలనేటువంటి దాంట్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఉండటం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు సాధ్యమవుతుందంటే మనందరూ కూడా మనలో ఉన్నటువంటి ఎనర్జీని పెంచుకునే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే. సో ఇప్పుడు మీరు చూశారు ఆయన ఎంత చక్కగా చేశారని కదా. యాక్చువల్గా మరి 85లో ఆఖరిలో యోగా కేంద్రం స్థాపించుకున్నాం. 2015లో మన ఐక్యదేశం గుర్తించింది. ఆఖరిలో యోగా కేంద్రాన్ని యొక్క అవసరాన్ని గుర్తించినటువంటి వ్యక్తి మెడికల్ ప్రొఫెషన్ నుంచి వచ్చాడు. అంటే మెడికల్ కాలేజీలో చదువుకున్న దానికన్నా యోగా ద్వారా మానవాళికి ఎక్కువ ఉపయోగం ఉంటుందని చెప్పి ఆ విషయాన్ని రుజువు చేసుకోవడం కోసం కేంద్రాన్ని స్థాపించడం. అది ఒక 37 సంవత్సరాలతో ఆఖరిలో రుజువు అయ్యింది. సో అటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి కేంద్రం తరఫున మిమ్మల్ని ఇంతకుముందు మోడల్ సర్ప్రైజ్ గా రిక్వెస్ట్ చేశారు. యావత్ ప్రపంచం కూడా దీని మీద దృష్టి పెట్టింది. మనం కూడా దీని మీద శ్రద్ధ పెట్టి మన ఎనర్జీస్ పెంచుకొని మరి ఫుల్ ఎనర్జెటిక్ గా ఎనర్జీస్ ఫుల్ గా ఉన్నప్పుడు ఆ యాక్టివిటీ వేరుగా ఉంటాం. సో దీంట్లో ఆసనాలు ఎంత ముఖ్యమో ఆహారానికి సంబంధించి కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అంటే బాగా వేపుళ్ళు, మసాలాలు, మాంసాలు, బజార్ ఫుడ్ ఇటువంటి తీసుకున్న వాళ్ళందరికీ కూడా ఎనర్జీ బాగా 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 తక్కువ ఉంటుంది. మొలకలు, ఫ్రూట్స్, తక్కువసేపు పొయ్యి మీద ఉండి వండుకునేటువంటి కుటుంబంలో ఇటువంటి న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్ తీసుకున్న వాళ్ళు ఎనర్జీ ఉంటారు. సో ఫుడ్ అనేటువంటిది యోగా సాధనలో చాలా ముఖ్యమైన విషయం. తర్వాత రెండవది ఆసనాలు వేసినప్పుడు స్ట్రెచింగ్ ద్వారా ఎనర్జీని ఫ్లో చేసుకోవటం మనం ఎలా అయితే రుజువు చేసుకున్నామో మెడిటేషన్ ద్వారా ఎనర్జీని ఇంకా 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 కొన్ని 100,000 రెట్లు మనం పెంచుకోవడం. భూమికి ఆకర్షణ శక్తి ఉంది అని చెప్తారు న్యూటన్ గారు. అది కూడా ఎనర్జీ కదా. పైకి ఇసుకేసాం అనుకోండి వచ్చి కిందే పడతాను. ఎందుకు పడుతుంది? ఒక ఎనర్జీ కింద నుంచి తీసుకుంటాను. అలాగా మెలకువ స్థితిలో ఉన్న మానవుడు, మనందరం ఇప్పుడు మెలకువ స్థితిలోనే ఉన్నాం కదా. మెలకువ స్థితిలో ఉన్న మానవుడు కొంత సమయాన్ని కేటాయించుకుని ఆలోచనతో కొట్టుకెళ్ళిపోకుండా ఆలోచన కంట్రోల్
కంట్రోల్ చేసుకునేటువంటి పద్ధతిని అవలంబిస్తే మనం పొద్దున్న చేసేటప్పటికి ఎనర్జీని తీసుకుని మంచి హుషారుగా ఎలాగైతే ఉంటున్నామో అలాగా ఇంకొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ మెలకువ స్థితిలో కూడా రిసీవింగ్ ఉంటుంది. మెలకువ స్థితిలో మామూలుగా అయితే మెడిటేషన్ చేయకపోతే ఖర్చు పెట్టుకోవటం ఉంటుంది, మెడిటేషన్ చేసిన వాళ్ళకి తీసుకోవటం ఉంటుంది. మనసును శూన్యం చేసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఏ ఎనర్జీని అయితే నిద్రలో మనం రోజు రాత్రిపూట తీసుకుంటామో అదే ఎనర్జీని కొన్ని వందల వేల రెట్లు తీసుకుంటాం. అలా తీసుకున్నటువంటి ఎనర్జీ మనల్ని సత్యం వైపు తీసుకెళ్తాం. కూడా జన్మత ఒక సత్యాన్ని తెలుసుకోవటం కోసం ఒక ఇంద్రియంతో పుట్టాం. సత్యం ఏంటంటే మనందరం ఆత్మ పదార్థం. మనందరం కూడా కొంతకాలం ఉంటాం భూమి మీద, కానీ ఎల్లకాలం ఉండేటువంటి ఒకటి ఉంది. ఏదో రోజు మరణిస్తాం. మరణించినప్పుడు దీన్ని వదిలిపెట్టి ఒకటి వెళ్ళిపోతుంది కదా. ఈ శరీరాన్ని వదిలిపెట్టి ఒకటి వెళ్ళిపోతుంది కదా, వెళ్ళిపోతుంది కదా ఇది మరణించేది. ఆ వెళ్ళిపోయిన దాన్ని ఆత్మ అంటాం. ఆ ఆత్మ శరీరాన్ని కొంతకాలం ఈ భూమి మీద ఉపయోగించుకుని మళ్ళీ దాని ప్రయాణం దాన్ని కొనసాగిస్తూ ఉంటాం. అనంతకాలంలో అనంత విశ్వంలో ఏదైతే ఆత్మ ఉన్నానో అది కొంతకాలం కాలేజీకి మీరు ఎలాగైతే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ చదువుకుంటానికి వచ్చారో అలాగే ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాఠం నేర్చుకుంటానికి వచ్చాం. సో అలాగ ఎనర్జీని తీసుకోవటం అనేటువంటిది ఆ పర్సెప్షన్ మన గ్రహణ శక్తిని పెంచుకోవడం కోసం మెడిటేషన్ అనేటువంటిది విద్యార్థి దశలో తప్పనిసరిగా ఉండాలని చెప్పి యావత్ ప్రపంచం గుర్తించిన సందర్భంలో మన కాలేజీలో కూడా ఇవాళ ఏదో జూన్ 21 ఒకరోజు కార్యక్రమం మీద కాకుండా ఆసనాలు అవన్నీ కూడా మనకి కాలేజీలో కుదరవు. ఎప్పుడో వీళ్ళు బట్టి యోగా సెంటర్స్ కారణమో లేకపోతే టీవీ దగ్గర కూర్చొని చేసుకుంటారు. ఇక్కడ మాత్రం ఇన్స్టిట్యూషన్లో మెడిటేషన్ అనేటువంటిది కొద్ది సమయాన్ని కేటాయించుకుని మీ ఖాళీ టైంలో ఎటువంటి టైంలో ఒకటి ఫిక్స్ చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాన్ని ఉపయోగించుకుని మెడిటేషన్ చేసుకుని ఎనర్జీని పెంచుకుని సత్యం వైపు ప్రయాణం చేయడానికి కూడా ప్రయత్నం చేసి అప్పుడు లైఫ్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. ఆత్మను అనుభూతించేటువంటి ఇంద్రియం పనిచేయడానికి కావాల్సినటువంటి ఇంధనము కాస్మిక్ ఎనర్జీ అన్ని అందుబాటులోనే ఉన్నాయి. ఇందులోనే ఆత్మ ఉంది, ఇందులో విశ్వశక్తి ఉంది, ప్రాణమయ కోశంలో ఇంద్రియం ఉంది. దానికి కావాల్సిన ఇంధనం కాస్మిక్ ఎనర్జీ మనం పొందొచ్చు. మన ప్రయత్నంతో మనం దాన్ని పొందినప్పుడు 6వ ఇంద్రియం వినియోగంలోకి వస్తుంది. ది 6th సెన్స్ ఆర్గాన్. మనందరం కూడా 10th క్లాస్ ఇంటర్మీడియట్లో మనం చదువుకున్నది పంచేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు 5. కానీ జ్ఞానేంద్రియాలు 5 కాదు, 6వ యోగా చెప్తుంది. 6వ ఇంద్రియం కూడా మన ప్రయత్నంతో ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే నేను ఆత్మని అనేటువంటి అనుభూతి చెందడం, ఈ జీవితంలో నేర్చుకోవాల్సిన పాఠాలు నేర్చుకుంటూ ఈ జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి అత్యంత ప్రధానమైనటువంటి మార్గం యోగం. ప్రతి మనిషి ఇంటింటా ధ్యానం, ప్రతి వ్యక్తి యోగి. 6 ఇంద్రియాలతో జీవించడం యోగి. మనందరం కూడా 5 ఇంద్రియాలతో ఉన్నాం. నా ప్రయత్నంతో నేను 6వ ఇంద్రియాన్ని కూడా తెచ్చుకున్నాను. ప్రాణమే కోసం ఉన్నటువంటి ఇంద్రియాన్ని కూడా తెచ్చుకున్నాను. ఆత్మను అనుభూతి చెందాను. నా జన్మని నేను చూసుకున్నాను. జరగబోయేటన్నింటిలో కూడా నా కర్మ సిద్ధాంతం ప్రకారం ఎటువంటి కార్యక్రమం ఎలా చేయాలనేటువంటి పూర్తి అవగాహనతో ఉన్నాను. అట్లాగా తయారైన వాడిని యోగి అని పిలుస్తారు. సో 5 ఇంద్రియాలు కాదు, 6 ఇంద్రియాలు మనం సొంతం చేసుకోం యోగా ద్వారా. ఉన్న సమయాన్ని పెట్టుబడిగా పెడదాం, విశ్వశక్తిని తీసుకుందాం, 6 ఇంద్రియాలు వినియోగం తెచ్చుకుందాం, ఆత్మానుభూతి చెంది జీవితాన్ని సాధన చేసుకుందాం. ఒక 5 minutes మెడిటేషన్ చేద్దాం. ఈ అబ్బాయి చాలా కష్టపడుతున్నట్టు కుర్చీ తెప్పించిన కుర్చీలో కూర్చుంటారా 5 నిమిషాలు కూర్చుంటారు. చాలా కష్టపడుతుందని నేను చూస్తాను. ఇందాక నుంచి కుర్చీ వేసేసుకుంటారా? కళ్ళు మూసేయండి. తక్షణం చేతుల్లో చేతులు, వేళ్లలో వేళ్ళు, కళ్ళు మూసేయండి.
వచ్చేసింది తక్షణం. రైట్, యోగాలోకి అడుగు పెడుతున్నాం. ఇప్పుడు మనలో 2 ప్రక్రియలు ఉన్నాయి. మస్తిష్కంలో ఆలోచన ప్రక్రియ, ముక్కు రంధ్రాల ద్వారా శ్వాస ప్రక్రియ. ఈ రెండింటితో ఒక గేమ్ ఆడదాం. శ్వాసను గమనించే లక్ష్యం పెట్టుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాస